హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఎట్లా జరగలే. కెప్టెన్గా ఉండి ఆ వారం ఆడియన్స్ ఓట్లు పడకపోతే అవుట్ అయిపోవడం వల్ల ఒక ఆర్జే చైతు కావచ్చు, అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత ఆ బిగ్ బాస్ కెప్టెన్సీ తాలూకా బ్యాడ్జ్ అనేది వేరే వాళ్ళకి వచ్చింది. కానీ బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం తొలిసారి ఇట్లా తల కొట్టేసినట్టుగా అయ్యింది అంటారు కదా. ఆ చేసిన పనికి మాలిన పని వల్ల, అన్ఫెయిర్ డెసిషన్ వల్ల ఈరోజు తల దించుకునే పరిస్థితి, ఇట్లా తల దాచుకునే పరిస్థితి. నిన్నటి వరకు హౌస్ మేట్స్కి, తన ఫ్రెండ్స్కి, ఇమాన్యుయల్, భరణి, అట్లాగే తనూజకి మొహం చూపలేక దూరంగా తిరిగిన ఆవిడ ఇప్పుడు నాగార్జున గారికి అట్లాగే ఈ సిచ్యువేషన్ ద్వారా అంత క్లియర్గా కళ్ళకు కట్టినట్టు వీడియో మొత్తం చూపించి పొరలన్నీ తొలగించేసిన తర్వాత ఆడియన్స్ కూడా ముఖం చూపుకోలేక తల దించుకునే పరిస్థితి వచ్చేసింది. సో ఈ క్రెడిట్ అంతా మీదే. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళదే. నేను ఎప్పుడైతే ఒక మన వీడియో జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఇంత అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక వీడియో అనలైజ్ చేశాను కదా. నేను ఆ వీడియోలో ఏదైతే అనలైజ్ చేస్తానో, మనం ఏదైతే ఒక ఆడియన్స్గా కోరుకున్నామో అదే జరిగింది. మీరు కోరుకునే కామెంట్లు ఏవైతే పెట్టారో, లైక్స్ కొట్టారో, మోత మోగిందో, నేను అందుకే ప్రతిసారి మీరు లైక్స్ చేయండి, మెసేజ్ పెట్టండి అని అడిగేది ఇందుకోసమే. మీరు ఆ షో చూసి ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఎమోషన్స్ ఏంటి అన్నీ రీచ్ అవుతాయి. బిగ్ బాస్ టీంకి రీచ్ అయితే ఆ లైక్స్ చూస్తారు మనం చెప్పేదానికి. అట్లాగే ఇంతమంది ఆడియన్స్ ఏం చెప్పిన అనలైజ్తో ఏకీభవిస్తున్నారు. సో ఆ షో ఎట్లా వెళ్తుంది, రైట్ ట్రాక్, రాంగ్ ట్రాక్, ఆటగాళ్ళ ఆటని ఎట్లా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారో దానికి మనం సపోర్ట్ చేస్తున్నామా, ఎంకరేజ్ చేస్తున్నామా, డిస్కరేజ్ చేస్తున్నామా, అసలు ఉన్నట్టు ఎట్లా డెసిషన్స్ ఉంటుంది వీకెండ్ నాగార్జున గారు కూడా అనేది కరెక్ట్గా జడ్జిమెంట్ మీరు తెచ్చిందే ఇది. సో ఆడియన్స్తో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఈరోజు ఆ రీతు చౌదరికి, ఆ డిమాన్ పవన్కి కళ్ళకు తెరిపించారనమాట. సో నేను ఏదైతే చెప్పానో రెడ్ కార్డ్ ఇచ్చి పంపేయాలని చెప్పానో, అందుకే కనీసం రెడ్ కార్డు ఇచ్చి పంపించకపోయినా ఉతికి ఆరేయాలి ఖచ్చితంగా. వీకెండ్ అయితే నాగార్జున గారు చాలా గట్టిగా స్ట్రాంగ్ కోటింగ్ ఇవ్వాలి. అది ఒక బెంచ్ మార్క్ అయిపోద్ది. లేకపోతే ఏముంది, మనం సంచాలకు మనం గేమ్ చేంజ్ చేయొచ్చు, మనకు నచ్చినట్టు ఆడొచ్చు, నచ్చనున్న పక్కన పడేయచ్చు. మనకి ఎవరైతే ఫ్రెండ్ ఉంటారో, ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉంటారో, ఎవరైతే డాష్ అనిపిస్తారో అందరిని కూడా ఇట్లా చేసేయచ్చు అనుకుంటే ఏముంటుంది, ఇంకా పర్థం ఉండక్కర్లే. చూసే ఆడియన్స్ ఎంత ఫీల్ అవుతున్నారే, ఏంట్రా భయ్ ఇది, నువ్వు 100% ఆడమ్మా, ఎఫెక్ట్ పెట్టమ్మా. నీకు అన్యాయం జరిగిన అక్కడ 14 మంది ఒకటే ఆడియన్స్కి, ఎవరైనా ఒకటే. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ పక్కే ఉంటారు, ఎవరికి న్యాయం జరగాలనుకుంటారు వాళ్ళ తరఫునే ఉంటారు. అంతే తప్ప నువ్వు అడ్డదిడ్డంగా అన్ఫేర్ డెసిషన్స్ తీసుకుంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టు నువ్వు ఆడేసినంత మాత్రం ఆడియన్స్ కూడా అట్లా రియాక్ట్ అయిపోరు. సో మీరు అందరూ కోరుకున్నదే. ఇంతకుముందు కూడా నేను చెప్పే వీడియోలో అనాలిసిస్ బాగుంది, రైట్ వేలో ఉంది, జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా మీరు చెబుతూ ఉన్నారు, నీతి పక్కే ఉంటాను నేను ఖచ్చితంగా, ఫెయిర్గానే జెన్యూన్గానే చెబుతూ ఉంటా. సో అవి చెప్పేటప్పుడు నేను లైక్ అడగడం నా ధర్మం, చేయడం చేయకపోవడం మీ ఇష్టం. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే వద్దు. అట్లాగే మీ ఒపీనియన్ చెప్పండి. కొన్ని వందల వేల మెసేజ్లు చదివేటప్పుడు ఖచ్చితంగా ఓ ఆడియన్స్ ఇట్లా అనుకుంటున్నారా, సో దీనివల్ల ఏమంటారు ఇప్పుడు చాలామంది, బాబాయ్ మేము చూడలేకపోతున్నామండి, అన్ఫేర్ డెసిషన్స్ కావచ్చు, అరుపులు రాని అరుపులు కావచ్చు, టీవీలు కట్టేస్తున్నామని అంత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు. సో అసలుకే ఎసరు పెట్టేస్తే షో మీదే విరక్తి వచ్చేస్తే మాదిరిగా ఇలాంటి అన్ఫేర్ డెసిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది. సో అందుకే నేను పదే ప్రతి వీడియోలో కోరేది లైక్స్ చేయండి, మెసేజ్లు పెట్టండి అని. సో సబ్స్క్రైబ్ అంటారు, ఇంక మీ ఇష్టం అది. అలాగే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్కి అయితే 1,00,000 లోపు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక హైప్ అనే ఆప్షన్ 500 నుంచి 5 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్కి హైప్ అనే ఆప్షన్ ఇచ్చాడు. న్యూస్ బౌల్ 5.5 లక్షల వరకు ఉన్నారు కనుక దీనికి హైప్ అనే ఆప్షన్ రాదు. జర్నలిస్ట్ సతీష్లో 84,000 పైన ఉన్నారు, 1,00,000కి దగ్గరగా ఉన్నారు. సో మీరు అక్కడ హైప్స్ కూడా కొట్టండి, అటుగా లైక్స్ కూడా చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి, మొహమాటం ఏముంది. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పట్లా, అది చెప్పేది మంచి లాంగ్వేజ్తో ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు మీదే ఘనత, ఆడియన్స్తో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది రీచ్ అయ్యింది కనుక ఇప్పుడు ఈరోజు ఇంత రిజల్ట్ ఇలాగ వచ్చింది. చాలా అద్భుతమైన ఇరగ్గొట్టేశారు నాగార్జున గారు అయితే. సో మనం చెప్పుకున్నదే తన బాయ్ ఫ్రెండ్ 10 పాయింట్లు కానీ చెప్పుకుందాం మనం, సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్, లాజిక్స్ మాత్రమే మాట్లాడడం అక్కడ ఏం జరిగింది అనేది. తన బాయ్ ఫ్రెండ్ కోసం హార్ట్ సింబల్స్ చపాతి అంటే సరైన ఇష్టం, కానీ ఇంకొకటి నోటికాడు కూడి లాగేసినట్టుగా గెలిచిన వాళ్ళని ఓడించిన నుండి గెలిపించేస్తే లోకం కళ్ళు మూసుకుంటుందా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిస్తే లోకమంతా చీకటి అయిపోతుందా? సో ఇట్లా ఇదేం సాలిపురుగా ఓకే, ఇట్లా చేసుకుంటూ పోతే ఎట్లా? ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పాము. అంత కనీసం ఆ రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేషన్ కాకపోయినా కనీసం తమ్మునేలు కూడా పెట్టా, భరణికి అన్యాయం 10 పాయింట్స్ అని చెప్పేసి రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ ఆ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఉంటుంది చూడండి. అందులో మీరు ఎక్కువ లైక్స్ పెట్టారు, ఎక్కువ కామెంట్స్ పెట్టారు. మరీ అంత బ్రహ్మాండంగా కాకపోయినా కనీసం ఒక 40,000 మంది చూస్తే కనీసం ఒక 5,000 కూడా లైక్స్ రాకపోయినా పర్వాలేదు, గుడ్డి కంట మెల్లనేమన్న మాదిరిగా ఒక 2,000 అంత పైచీలకు వచ్చినట్టునే. సో అది మరొకసారి కూడా చూడండి.
సో అట్లాగే ఈరోజు ఏంటి ఈ అప్డేట్ కూడా కెప్టెన్ పీకేశారు, రీతికి వాయించేశారు, కడిగి బారేశారని కూడా ఈ అప్డేట్ కదా ఫస్ట్ మన ఛానల్ వచ్చిన తర్వాత అన్ని సోషల్ మీడియా అన్నింటిలో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ అప్డేట్ చూశాక మీ లైకులు మీ కామెంట్లు చూశాక మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, ఎంత సాటిస్ఫాక్షన్ అయ్యారో, మీ కడుపు నిండిపోయింది అని చూశాక ఆ కామెంట్స్ అన్ని చదివాక నా కడుపు కూడా నిండిపోయింది. సో ఇలాంటివి మీరేమనుకుంటారు? జనరల్గా ప్రతి సీజన్లో ఈ లీగ్స్ అన్నీ ఇచ్చిన వాళ్ళే తోపులు తురుంకాలనుకుంటారు. సరే, మరి మీరు అంత ఇష్టపడేటప్పుడు వాటిని ఇవ్వడమే బెటర్ కదా. మరి మీ దృష్టిలో నేను తోపు తురుంకాని అయిపోవాలని చెప్పేసి గత సీజన్ నుంచి నేను కూడా గేట్లు ఎత్తేసి మరి అప్డేట్స్ అన్నీ అందిస్తూ ఉన్నా. సో మీకోసమే ఇవన్నీ. సో మరి నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే రివ్యూస్ మంచిగా మీకు అందరికి ఎక్కువగా రీచ్ అయ్యి, నా అనాలిసిస్ అంతా రీచ్ అయ్యి, దానికోసం మీరు మళ్ళీ లైక్స్ మెసేజ్లు అని పెడితే నాకు అప్పుడు సాటిస్ఫాక్షన్. మంచి రివ్యూ ఇచ్చాను, దానికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని ఒక సాటిస్ఫాక్షన్. సరే, ఇక ఇంకొక హైలైట్ ఏంటంటే ఒక 3వ పాయింట్ నేను చెప్పొచ్చేది, ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్తో ఆ కెప్టెన్ బ్యాడ్జ్ ఏదైతే తీయిస్తున్నారో అట్లా కాకుండా ఎవరైతే ఆయన అడ్డదారిలో కెప్టెన్ చేశారో ఏరుకోరి నిన్ను కెప్టెన్ చేస్తా, అయితే నువ్వు కెప్టెన్ అవ్వదు కానీ మన తాతగారు ఇలా అరిసెలు కాకపోతే బూరులు, బూరులు కాకపోతే గారెలు, గారెలు కాకపోతే జంతికలు, మనకు నచ్చింది తాతగారి ఇంట్లో బిందాస్ తింటామన్న మాదిరిగా ఆయనకు నచ్చిన వాళ్ళు కెప్టెన్ చేసేస్తా. సరే, అయితే నువ్వు కెప్టెన్ అవ్వదు కానీ ఏంటమ్మా ఇది? నీకు అంత అభిమానం, అంత ఇష్టం, అంత ప్రేమ ఉంటే బయటకు వచ్చాక నువ్వు ఐస్ క్రీమ్ పెట్టుకో, పులిహోర పెట్టుకో, బిర్యానీ పెట్టుకో, ఏదైనా చేసుకోగానే ఇంకొకటికి అన్యాయం చేసేసి కొన్ని కోట్ల మంది మమ్మల్ని జడ్జి చెయ్యండి. ఈ అమ్మాయి మొన్న ఎంత చక్కగా ఒక వారం క్రితం అనుకుంటా ఇమాన్యుయల్తో ఎవరితో చెప్పింది, బిగ్ బాస్ హౌస్ అంటే, బిగ్ బాస్ షో అంటే మన పర్సనాలిటీని జడ్జ్ చేస్తారు, టాస్క్లు ఆడాము, గెలిచాము, ఓడాము, ఇవన్నీ కాదు. ఆ వీడియో మీకు ఎంతమంది గుర్తుందో ఆ వీడియో మెసేజ్ పెట్టండి, ఒకవేళ నేనే మళ్ళీ చెక్ చేస్తా. ఆ వీడియో దొరికితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. మరి క్లారిటీ లేదంటే క్లారిటీ ఉంది, అంత చక్కగా వివరించింది షో గురించి, ఆడియన్స్ ఏం చూస్తాను అన్నీ తెలిసి అజ్ఞానం అంటే ఇదే. సో ఇప్పుడు నేనేమంటానంటే ఆ మాస్క్ మ్యాన్ హరీష్తో ఆ కెప్టెన్ బ్యాడ్జ్ తీయించకుండా ఎవరైతే అతనికి ఆ కెప్టెన్ చేసింది ఈఎంఐతోనే తీయించేస్తే ఇంకా హైలైట్ ఉండేది. ఎందుకంటే ఇంత చండాలంగా, ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఈ అన్ఫెయిర్ డెసిషన్ తీసుకొని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేద్దాం అనుకునే దానికి తగ్గట్టుగా ఆవిడితోనే తీయించుంటే ఇంకా కేకసారి అనిపించేది. ఇది నేను చెప్పిన పాయింట్ కూడా పర్ఫెక్ట్ అనిపిస్తూ మళ్ళీ లైక్ అయితే కొట్టండి, మెసేజ్ కూడా పెట్టండి. సో ఇకపై ఏంటి, ఆ వీడియోలో కూడా నేను చెప్పాను రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేషన్ అయినప్పుడు ఇకపైన వరుసగా ఇప్పుడు నిన్న చూసాం ప్రియా, మొన్న చూసాం మనీష్, ఆ మధ్యలో ఈవిడ, ఇంక ఇదే ట్రెండా? ఇంక చూసేవాడికి ఎట్లా చూడబుద్ధి వేస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చూడబుద్ధి. అమ్మయ్య నాగార్జున గారు ఇచ్చారు, కూల్గా చక్కగా అగ్రెసివ్ అయిపోలేదు, కోపం అయిపోలేదు, కళ్ళు పెద్దవి చేయలేదు, పళ్ళు బిగించలేదు, చక్కగానే పాయింట్లు పెట్టి వీడియోలు పెట్టి కడిగి వారేటువంటి ఇది మిస్టర్ కూల్ అన్నట్టుగా అలాగే వీడియోలు చూపించి మరి వేసుకెళ్ళిపోయారు. సో ఇకపైన ఏం చేస్తారు, వాళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసుకొని చూసుకొని నీతి, నియమం, ధర్మం, న్యాయం అనేవి ఒకటి ఉన్నాయి. సో వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి. ఈ భరణికి అన్యాయంగా బయటికి దూసేసినట్టుగా పండగ చేసుకుని నవ్వులు, ఎకలు, పక్కపక్కలు, ఆయన మళ్ళీ ఏమో థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానంటే అప్పుడు చెబుదువులు ఎందుకు రాడు? మనం చెప్పింది ఇప్పుడు ఆ వీడియోలో చూపింది అదే కదా. అయితే నువ్వు కెప్టెన్ అవుదువు కానీ చెప్పినట్టుగా అక్షరాల పొల్లు పోకుండా చేసింది. అందుకే ఆ సొద్దపోస డీమాన్ పవన్ నైట్ ఏమో లైవ్లో ఎపిసోడ్లో వచ్చి తనకు అందరూ ఒకటే, తను లోపల ఏది ఉంచుకోదు, లోపల ఏది ఉంటే బయట అదే ఉంటుంది, ఏది చెప్పాలని చెప్పేస్తే, చేయాలని చేసేస్తుంట. ఎగ్జాక్ట్గా నీకు చెప్పింది కనుక నువ్వు కెప్టెన్ అవుదు కానీ చేసేసింది కనుక ఇతను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. అది మనం నేను చూసాం కదా. ఆవిడ ఇప్పుడు వద్దులే అప్పుడు చెబుదామనంటే ఇలా తల మీద కొట్టుకుంటూ ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంటుంది ఆడియన్స్కి? ఎందుకంటే మీ షో ఇది మీకోసమా పెట్టుకునేదాని లెక్క. సో ఇందాక వీడియోలో నేను ఆ తమరేలు పెట్టి కెప్టెన్ పీకేశారు, రీతికి వాయించేసారు, ఈ టైపులో తమరేలు పెట్టిన తర్వాత మీ అందరి కసి, బీపీ, కోపం అన్నీ తగ్గిపోయి ఉంటాయి అనిపిస్తుంది. అప్డేట్స్లో ఆ వీడియోలో మీరు పెట్టిన కామెంట్లు చూసాక మీరు ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి అని అర్థమైంది. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే నైట్ లైవ్లో కూడా ఈ డీమన్ పవన్ ఏమంటాడంటే ఆ భరణి అలాగే ఇమాన్యుయల్ వీళ్ళందరికీ రాయబారం కింద వెళ్ళిపోయి అవన్నీ చెప్పుకునేటప్పుడు అరే మరి నేనెంత ఆడాలి, ఎందుకు ఆడాలి అయ్యా నువ్వు? ఎందుకంటే భరణి ఇమాన్యుయల్ ఇతను టార్గెట్ చేస్తారంట, ఈ సొద్దపోసేమో దూరంగా ఫెయిర్గా 100% ఆడేశాడంట. మరి నేనెంత ఆడవాలంటే ఇప్పుడు కూర్చొని ఏడు, ఇద్దరు మూల కూర్చొని ఏడండి, ఇద్దరు తనివిదేర కరువుదేర ఏడండి, ఒకరినొకరు వాదార్చుకుంటూ మీ ఇద్దరిని వాదార్చడానికి ఆయన వచ్చేస్తారు కదా, హచ్చు కళ్యాణం ఇలా తుడిచేసి ఇలా నిమిరేసి దోమేసి పామేసి ఆయన వచ్చి కూడా వాదారుస్తారు. చక్కగా మూల కూర్చొని కరువుదేర కంటెంట్ మళ్ళీ ఎటు నామినేషన్లప్పుడు వాయించి పడేస్తారు హౌస్ అంతా. మరి అప్పటి వరకు కంటిన్యూ చేయండి ఆ ఫ్లోలో, ఆ ప్రవాహంలో పండుగ చేసుకుని ఆడచ్చు. ఇక నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే అక్కడ సంజన, ఇంకొక ఆమె ఎవరు తనూజ, వీళ్ళందరూ అడుగుతుంటే కనీసం కన్సిడర్ చేసిందా? అడుగుతుంటే చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు, ఎందుకు పట్టించుకోలేదు? వ్యాలిడ్ పాయింట్, హైలైట్ పాయింట్ అడిగారు. ఈ బిట్ కూడా మనం మార్నింగ్ వీడియోలో నాగార్జున గారు అడగాల్సినవి, చూపాల్సిన వీడియోలను దీంట్లో అనలైజ్ చేశాం కదా. ఎగ్జాక్ట్ పాయింట్ పర్ఫెక్ట్గా అడిగారు. అంతకుముందు శ్రీజ, ప్రియా అడిగితే ఒక సమాధానం చెబుతూ ఉంది, బట్ ఇక్కడికి వస్తే చెప్పక్కర్లా, చెప్పాలి కదా. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటి, 6-1 పాయింట్, మరో వీడియో చూపిస్తా అని అంతకుముందు ఆయన కెప్టెన్ చేస్తానని చెప్పిన వీడియో చూపించారు కదా. ఈ వీడియో
సాధారణంగా ఏమంటారంటే మన బిగ్ బాస్ ఆడియన్స్లో ఎక్కువ మంది ఉండేది ఏముంది సార్ అంత డొల్లా ఎపిసోడ్లో ప్రోమోలో అద్దరిపోద్ది, కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ వస్తుంది, బాహుబలి రేంజ్లో ప్రమోషన్ వస్తుంది ప్రోమోకి, బట్ ఎపిసోడ్ వచ్చేసరికి అంత ఉండదు సార్ అంటారు. కానీ అక్కర్లే, నాకు ఈ ప్రోమో తాలూకు ఆ వీడియో ఒక్క క్లిప్ ఒక్కటి వీడియో ఎపిసోడ్లో వేసేసినా చాలు, వేయకపోయినా పర్వాలేదు. ఈ ప్రోమోతోనే అమ్మయ్య సాయిరామ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ ఒక్క ప్రోమోలో కనిపించేసింది. కానీ ఈరోజు ఆ వీడియో కూడా క్లిప్ కూడా ఎపిసోడ్లో వేస్తారు, వెయ్యకపోయినా పర్వాలేదని కూడా నాకు అనిపిస్తుంది. అంత అద్భుతమైన ఫుటేజ్ ఆ క్లిప్, జస్ట్ 4 సెకండ్స్ క్లిప్. అయితే కెప్టెన్ అవదువులే, చేసేస్తావా? నీకు నచ్చిన వాళ్ళు కెప్టెన్ చేసేస్తావు, నచ్చిన వాళ్ళే విసిరి కొట్టేస్తావా, బయటికి తీసేస్తావా? భలే చేశారు కదా. మరి ఎవరు డీమాన్ పవన్ పేరు పుష్ చేసింది నేనే సార్ అని ఇప్పుడు చెబుతుంది. ఎంత మోటివేషన్ అంటే వాళ్ళకి. మనీష్ కాంప్లికేటెడ్ చేసేస్తాడంట, గోరంతను కొండంత చేసేస్తాడంట. ఇతను ఈవిడలాగా అన్యాయానికి అయితే పోడు కదా, రూల్స్ అనుకుని ఏదో చేశాడు. సారీ క్షమించండి, ఆయన కూడా అన్యాయం చేసేసాడు ఏం పేరు ఎమ్మెన్యేల విషయంలో. సో అట్లా ఈవిడే పుష్ చేసింది. తనూజ సంజన ఎవరు చెప్పినా వినకుండా మొదటి నుంచి అతన్ని కంటెండర్గా తేవాలి, కెప్టెన్గా చేయాలి, ఆ సింహాసనంలో కూర్చోబెట్టాలి, మనం వెళ్ళి అక్కడ కెప్టెన్ రూమ్లో యాక్సెప్టెన్సీ తెచ్చుకోవాలి, తర్వాత ఏమో ఫుడ్ షేరింగ్ చేసుకుని ఇవన్నీ కోసం ఇంత మేనిఫెస్టో డెవలప్ చేస్తుందా? సరే ఈ కెప్టెన్ ఈ వీక్ నువ్వే కెప్టెన్ అవుదువుగానే అంట. ఇంకోటి ఏంటంటే అక్కడ అడుగుతున్నారు కదా నాగార్జున గారు, కెప్టెన్ అవ్వడానికి అర్హుడా కాదా, ఆయన గెలిచిన తీరు కరెక్టా కాదా అంటే ఇక్కడ హచ్ కళ్యాణ్ వచ్చేసి స్టాప్ అని చెప్పాక తీసేస్తానని చెప్పింది సార్ రీతు. అరే ఆయన ఆపరా, నీ రీతు నీ రోత నీ సోది ఆపు అని చెప్పేసి ఆయన క్లియర్గా వివరణ మళ్ళీ నువ్వు దీన్ని కొట్టించుకుంటూ వస్తున్నావు అని వీడియో చూపించారు. నేను అదే కూడా అన్నా, ముందు వీళ్ళందరిని ఒపీనియన్ అడగాలి, ఆ తర్వాత వీడియోలతో సహా చూపించాలంటే, లేకపోతే ఇట్లాగే వచ్చేస్తారు. ఇంకా ఈ కళ్యాణ్ చూశారు కదా, అబ్బాయి నా జాన్ జిగిరి దోస్తు సార్, నిప్పు సార్, నిజాయితీ సార్, అలాంటి ఆవిడ పొరపాటున కూడా చేయిస్తారని మాదిరిగా సోది చెప్పుకుంటూ కవరింగ్ చేయబోతుంటే ఇలాంటి సొల్లు కవరేజీలు లేకుండానే పక్కగా వీడియో చూపించి మరీ నోరు మోయించేశారు. ఆ రోజు ఎవరెవరైతే చప్పట్లు కొట్టేసి పండగ చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళే ఆ చప్పట్లు కొట్టించేది ఈరోజు పైకి లేపి ఆమె తీసుకున్న నిర్ణయం తప్పు అని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. చాలదా? ఎందుకంటే ఒక అన్ఫెయిర్ డెసిషన్స్తో ఎట్లా ఆ మనీష్ సహా అందరూ భరణి అసలు ఏ రూల్ బ్రేక్ చేసి అడిగే మరొక పాయింట్, ఏ రూల్ బ్రేక్ చేసి అవుట్ అయ్యారు? అంత డౌట్ ఉండే వాళ్ళు మరి ఎట్లా ఎంకరేజ్ చేసేస్తారు చప్పట్లు? ఈరోజు మనీష్ రివోక్ చేసేస్తామని అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అవాక్ అయ్యాడు. ఎలాగా ఉంటుంది మనీష్? ఆ రోజు ఇతర విషయంలో కూడా చేయొచ్చు. సో కాబట్టి తప్పు అతనే తెలుసుకున్నాడు, వెంటనే క్షమాపణ చెప్పాడు. వీకెండ్లో నాగార్జున అడగగానే మిగతా వాళ్ళ దగ్గరికి ఇంకా విషయం రాకముందు ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. బట్ ఇక్కడ అబ్బే మనం ఇంకా రైట్, వాళ్ళదే రాంగ్. నిన్నంతా చూస్తున్నాం కదా, ఆ భరణి అట్లాగే తనూజ అట్లాగే ఇమ్మాన్యుయల్ వాళ్ళదే తప్పు నేను ఫెయిర్గా చేశాను అని ఏడు చేసి ఇవన్నీ చేయడంతో ఇప్పుడు అందరూ అపోహలు తొలగిపోయాయి, అందరి భ్రమలో నేల కరిచేసాయనే చెప్పొచ్చు. ఇక 10th వన్ పాయింట్ ఏంటంటే భరణి 101% ఆమె చేసిన తప్పు అని ఆమెకు తెలుసు అన్నాడు కదా, అది వాస్తవం. ఈరోజు ఆవిడ కళ్ళు తెరిపించారు, కళ్ళుకు కమ్మేసిన పొరలను తొలగించేశారు. భరణి యజ్ఞ విషయంలో అతను నమ్మక ద్రోహి, మోసం చెప్పలేదనే విషయంతోనే అతన్ని ఒక ద్రోహి లెక్క చూసి రంకులేశారు కదా. ఇప్పుడు ఈమెను ఎట్లా చూస్తారు వాళ్ళు? వాళ్ళ మొహం ఈవిడ ఎట్లా చూస్తుంది? తన రాజా పోతున్నాడనే, ఓడిపోతున్నాడనే న్యాయమూర్తి ప్లేస్లో ఉన్న ఆమె ఇలా చేస్తే నాగార్జున అగ్రెసివ్ అవలా, కోపం ప్రదర్శించలే, కూల్గా వీడియోలతో సహా బయట పెట్టేసి తలెక్కడ పెట్టుకుంటావు అన్నట్టుగా ఏదో ఇలా ముఖం దాచుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఆ దారుణమైన డెసిషన్ తీసుకునేదానికి భరణిని తనుజ వాళ్ళ కారు చూపలేకపోతే ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ కూడా చూపలేక తలదించుకునే పరిస్థితి. సో మరి మీకేమనిపించింది? ఖచ్చితంగా 2 ఛానల్స్ న్యూస్ బులెటిన్ జర్నలిస్ట్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి, అటుగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి.